నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలకు వేంపల్లి మండల కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో బీటెక్ రవి సమక్షంలో పలు కుటుంబాలు చేరారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు బీటెక్ రవి నాయకత్వం చూసి తాము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వారు పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల పరిశీలకులు రఘునాథరెడ్డి, మండల ఉపాధ్యక్షులు వీరభద్ర, పట్టణ అధ్యక్షుడు వేమకుమార్, బీసీ నేతలు డక్కా రమేష్, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం రాజీవ్ నగర్ కాలనీలో అంతా కూడా దాదాపుగా 30 కుటుంబాలు పార్టీలో చేరడం జరిగింది. ఈ మధ్య వాళ్ళ కుటుంబాల్లో అందరూ కూడా తల్లికి వందనం, 2-3 పిల్లలు ఉంటే అందరికీ పడ్డాం. ఇంకా అనేకమైనటువంటి మన కార్యక్రమాలు చూసి అందరూ కూడా ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఇక్కడ లోకల్గా లీడర్స్ ఉండే సైఫుల్లా కావచ్చు, ఇంకా మిగతా మా లీడర్లు అందరి సమక్షంలో ఈ కాలనీలో ఉండే కొన్ని చిన్న సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్యలతో పాటు తర్వాత వేంపల్లి డ్రైనేజ్ మీద, ఆ తర్వాత చెత్త వాటి మీద, డ్రింకింగ్ వాటర్ మీద కూడా అంటే రేపంటే వరలక్ష్మి వ్రతము, ఎల్లుండి కూడా ఒక చిన్న కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని వచ్చే ఒక నెల టార్గెట్ పెట్టుకొని ఎక్కడా కూడా అపరిశుభ్రత లేకుండా క్లీన్నెస్గా, ముఖ్యంగా ప్లాస్టిక్ కూడా ఉపయోగిస్తూ ఉన్నాం. గమనిస్తాను భారీగా చేరికలు కూడా ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందర జనరల్గా ఇక్కడే కాదు, ప్రతి చోట కూడా చాలా చేరికలు ఉన్నాయి. ఒక 4-5 ఇంపార్టెంట్ అంటే మండలాలను ప్రభావితం చేసే లీడర్లు కూడా మాకు టచ్లోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారితో అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళను కూడా పార్టీలో జరిపించినప్పుడు ఇంకా పార్టీ చాలా బలంగా, పులివెందుల్లో సైతం కూటమి ప్రభుత్వానికి ఆకర్షితులై ఎన్నో ఏళ్ల నుంచి కూడా వైఎస్ కుటుంబానికి రాజకీయం చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఒక 5-6 మంది మాకు టచ్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరే పరిస్థితి ఉంది. కాబట్టి 100% స్థానిక సంస్థల కన్నా ముందు మున్సిపాలిటీ వస్తుంది. మున్సిపాలిటీలో విజయం సాధిస్తే ఈ స్థానిక సంస్థలు అంతా కూడా నల్లేరు మీద నడకలా ఉంటాయి. ఏముంది, ఇప్పుడు ఏదైనా ఒక కార్యసిద్ధి, మంచి సంకల్పము ఉంటే దానికి తప్పకుండా దైవభక్తి కూడా అది తోడవుతుంది. దానికి సింపుల్ మా కార్యకర్తగా ఉంది. తర్వాత ఈరోజు నాయకుల వాళ్ళది ఆ క్యాస్ట్ తరఫున నాయక్ దాని అంటే మొత్తం కడప జిల్లా వ్యాప్తంగా కూడా ఇతని పేరు ఇచ్చాం. ఆల్మోస్ట్ ఆల్ ఇతను ఎన్నికైతాడు రాజు నాయక్. సో ఇతని పట్టుదల అంటే ఎప్పుడు మేము కనపడినా బక్కంబావి అంట ఉంటాడు. అట్లా అంటే ఒక కార్యకర్తకు ఒక సంకల్పం అనేది ఉంటే అది తప్పకుండా పని నెరవేరుతుంది అనే దానికి రాజు నాయకే కారణం. ఇతని కృషితో మేమందరం కూడా పోయి చేసినాం. అదే గిడ్డంగి వారిపల్లెకి పోతుంది. ఆ తర్వాత అంతకుముందు వేమల కొత్తపల్లి దగ్గర కూడా వచ్చే అదే ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్ అయ్యి నెక్స్ట్ పాపాగ్ని నదిలోకి పోతుంది. వీళ్ళది పొర్లినా పాపాగ్ని నదికే పోతుంది. గిడ్డంగి వారిపల్లెలోదైనా నెక్స్ట్ పాపాగ్ని నదికే పోతుంది. అంటే పాపాగ్ని నదికి కృష్ణా జిల్లాలో తీసుకుపోయే దాంట్లో భాగంగా ఈ పల్లెలకు ఉండే చెరువులకు అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉండి నిర్లక్ష్యం చేసినట్టు మేము పట్టుదలగా అన్నీ చేసి చూపించి రైతులకు న్యాయం చేస్తూ, అలాగే ఏదైతే చింతరాంపల్లె ఆ ఏరియాలో ఉండే ఆకుతోటలకు కూడా సకాలంలో నీరు అందించాల్సిందిగా పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా మనము మంచి పని చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా ప్రజల్లో ఇప్పుడేం లేదు, ఎప్పుడంతా ముందు ఇదే. ఇప్పుడు జెన్జీ కాంగ్రెస్ పార్టీలో వచ్చాక అందరు ఆలోచిస్తూ ఉన్నారు. అంతకుముందు స్ట్రాంగ్ వీక్ లేదు. ప్రజెంట్ ఇప్పుడు ఎవరు పనిచేస్తున్నారు, ఎవరికి మద్దతు ఇవ్వాలనేది ఇప్పుడు జెన్జీకి కూడా అందరికీ బాగా తెలుసు.